హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ సివిల్ ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్‌కి షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఓకే. నా క్రెడెన్షియల్స్ వచ్చేసి నేను గేట్ క్వాలిఫైడ్ అండి. అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022లో నా స్కోర్ వచ్చేసి 117 ఔట్ ఆఫ్ 150 అండి. అండ్ ఈ సివిల్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అందులో ఐ హావ్ 5+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే. ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ పర్పస్ ఆఫ్ షార్ట్ నోట్స్. అసలు షార్ట్ నోట్స్ ఎందుకు చేస్తున్నాం? ఓకే. దాని పర్పస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి? అండ్ నెక్స్ట్ వచ్చి రివిజన్ ఎలా చేయాలి త్రూ షార్ట్ నోట్స్? అండ్ ఇంకొకటి 2 పేజ్ రూల్ ఉంటదండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్. అండ్ మెమో ట్రిక్స్ ఎలా చేసుకోవాలి? అండ్ షార్ట్ నోట్స్ అనేది త్రూ ద టైమ్ ఎలా అప్‌గ్రేడ్ చేయాలి? ఈ 6 పాయింట్స్ అనేది మనం కవర్ చేస్తాం ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ స్లైడ్‌లోకెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి ఏంటిది? పర్పస్ ఆఫ్ షార్ట్ నోట్స్. ఓకే. అసలు షార్ట్ నోట్స్ ఎందుకండి? ఓకే. ద ఫస్ట్ రీజన్ ఈస్ క్విక్ రివిజన్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 30 డేస్ ఉందండి ఎగ్జామ్‌కి బిఫోర్. ఓకే. అప్పుడు మీరేం చేయాలి లాస్ట్ 30 డేస్ నేను చాలా వీడియోస్‌లో చెప్పిన మాక్స్ ఇస్తూ ఉండాలి మీరు. ఇన్ కేస్ మీ దగ్గర నోట్సే ఉంది, షార్ట్ నోట్స్ లేదనుకోండి. మీరు ఒక్క సబ్జెక్ట్ రివైజ్ చేయాలంటే, ఒక్క సబ్జెక్ట్ 1.5-2 అవర్స్ అండి. పక్కా పడతది. మీరు అనుకుంటారు ఇది టూ మచ్ టైమ్ నేను తక్కువ టైంలో చేస్తా అని చెప్పి. లేదండి. మీకు మధ్యలో బోర్ కొడతది. ఎందుకంటే అంత సిలబస్ రివైజ్ చేయాలంటే ఫ్రస్ట్రేషన్ వస్తా ఉంటదనమాట. ఓకే. అదే ఇన్ కేస్ మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉందనుకోండి. ఓకే. జస్ట్ 25-30 మినిట్స్ లోపల 25-30 మినిట్స్ లోపల మీకు రివిజన్ అనేది అయిపోతదండి. మీరు 2 అవర్స్‌లో 1 సబ్జెక్ట్ చేస్తారా? లేకపోతే 25-30 మినిట్స్‌లో 4 అంటే ఈ టైంలో ఎన్ని సబ్జెక్ట్స్? 4 సబ్జెక్ట్స్ చేయొచ్చు మీరు రివిజన్ అనేది. ఓకే. మీకు నియర్లీ 12-14 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకే. మీరు ఒక్క సబ్జెక్ట్‌కే 1.5-2 అవర్స్ అంటే మరి 12-14 సబ్జెక్ట్స్ రివైజ్ చేయాలంటే ఎంత టైం పడతది? ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండి. నేను నిజంగా చెప్తున్నా కదా! లాట్ ఆఫ్ టైమ్. మీరిప్పుడు అనుకోవచ్చు షార్ట్ నోట్స్ అవసరం లేదు నేను రివైజ్ చేస్తా అని చెప్పేసి. బట్ మీరు ఎప్పుడైతే మిడిల్ ఆఫ్ ప్రిపరేషన్ వస్తారో అప్పుడు రికగ్నైజ్ అయితారు. ఎందుకంటే నేనైనా అండి రికగ్నైజ్. నేను ఈ ఛానెల్ పెట్టింది కూడా అందుకే. నేనేదైతే మిస్టేక్ చేసినో ఆ మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు అని చెప్పేసి. నా సజెషన్ ఏందంటే ఇట్స్ బెటర్ యూ ప్రిపేర్ షార్ట్ నోట్స్ అండి. షార్ట్ నోట్స్ లేకుండా కూడా ఎగ్జామ్ క్రాక్ చేసిర్రండి. ఇట్స్ నాట్ లైక్ షార్ట్ నోట్స్ పక్కా ఉండాలి అని. నాకు తెలిసిన వాళ్ళు కొందరు షార్ట్ నోట్స్ లేకుండా కూడా క్రాక్ చేసిర్రు. ఓకే. ఇట్ డిపెండ్స్. నాకు షార్ట్ నోట్స్ అనేది ఈజీ అనిపించింది. ఓకే. మెజారిటీకి అయితే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ అండి. ఇట్ విల్ బీ డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్. నెక్స్ట్ వచ్చేసి సర్వైవల్ అండి. ఓకే. ఈ ఎగ్జామ్ ఓకే. వస్తే మంచిదే అండి. లేకపోతే ఎలా? ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్‌కి ఇంత టైం ఉండదండి. కొన్ని సార్లు ఎగ్జామ్‌కి 30 డేస్ ఉంటది. లేదా మీరేదైనా ఇంటర్వ్యూకెళ్తున్నారు. అప్పుడు ప్రిపేర్ అవ్వాల్సొస్తది. మరప్పుడు ఈ ఫుల్ నోట్స్ మీరు చదవలేరు గదా! అదే మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉందనుకోండి. క్విక్‌గా ఒక 3-4 డేస్‌లో మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ జేస్తారు. అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది గదా! ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ సర్వైవల్ కిట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ బూస్టర్. మీరు మార్క్స్ రాస్తారు గదండీ! మార్క్స్ ఆన్‌లైన్‌లో ఇస్తారు గదా! ఒక్కసారి మీరు రివిజన్ జేసి అంటే అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఇస్తారు గదండీ! జస్ట్ ఇమాజిన్ మీరు మార్క్స్ ముందు ఒక 4 సబ్జెక్ట్స్ రివైజ్ జేసి ఇచ్చారనుకోండి. మీకు కాన్ఫిడెన్స్ ఏ లెవెల్‌లో ఉంటది? లేకపోతే ఓన్లీ 1 సబ్జెక్ట్ రివైజ్ చేసి మాక్ ఇస్తే ఎలా ఉంటది? జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. నేనేం చేస్తుండే అంటే నేను ఒక మాక్ ఇస్తుండే. మాక్ ఇచ్చేసి ఏంది ఈ నిజంగానే 4 సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తుండే అండి. నేను ఒక 2 అవర్స్ పెట్టుకుంటుండే రివిజన్‌కి. నేను 2 మార్క్స్ ఇస్తుండే. ఒక్క మార్క్ కాదు. 2 మార్క్స్ ఇచ్చి ఇట్లా 2 అవర్స్ ఏం చేస్తుండే 4 సబ్జెక్ట్స్ చేస్తుండే రివిజన్. మళ్ళా 2 మార్క్స్ ఇస్తుండే. 2 మార్క్స్ ఇచ్చి మళ్ళీ 2 అవర్స్‌లో మళ్ళీ 4 సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తుండే. ఈ సైకిల్ ఫాలో అవుతుండే అన్నమాట. అట్లా చేస్తే ఏమైతుండే నాకు కాన్ఫిడెన్స్ అనేది రెగ్యులర్‌గా బిల్డ్ అయితుండే అండి. ఎందుకంటే ఇట్లా 4 సబ్జెక్ట్స్ అంటే డేకి నేను ఆల్మోస్ట్ 8 సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తున్నా.
ఓకే. సో, జస్ట్ షార్ట్ నోట్స్ వాడుకొని 8 సబ్జెక్ట్స్‌ని రివైజ్ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ అనేది ఎంత పెరుగుతదండి. నాకు సబ్జెక్ట్స్ అనేవి ఇంకా గుర్తున్నాయంటే అర్థం చేసుకోండి నేను ఎంత స్ట్రాంగ్ రివిజన్ చేసుంటా అని చెప్పేసి. సో, మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా సరే షార్ట్ నోట్స్ అనేది డెఫినిట్‌గా హెల్ప్ అయితదనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది 3 ఇంకా చాలా పర్పసెస్ ఉన్నాయండి. సో, నేను షార్ట్ అండ్ క్రిస్ప్‌గా పెట్టాలని చెప్పి 3 ఇంపార్టెంట్ కాబట్టి 3 చెప్పిన. ఇప్పుడు మరి మనం పర్పస్ తెలిసేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? నెక్స్ట్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోవాలి. అసలు ఎట్లా చేయాలి షార్ట్ నోట్స్? ఓకే. సో, చూద్దామండి. ఈ వీడియోలో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి అసలు? వెన్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. సో, ఫస్ట్ మీరు ఒక యూనిట్ కంప్లీట్ చేస్తారు కదండీ! ఒక యూనిట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయండి అంటే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేయండి. సో, తర్వాత మీరు ఎప్పుడైతే ఫస్ట్ రివిజన్ చేస్తారో ఫస్ట్ రివిజన్ అనేది నోట్స్‌లోంచే చేయాలి. నేను చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 3 రివిజన్ అనేది మీరు నోట్స్‌లోంచి చేయాలి. సో, నెక్స్ట్ నుండి చేసే రివిజన్స్ అన్నీ ఇంక షార్ట్ నోట్సే అండి. ఓన్లీ ఫస్ట్ 3 రివిజన్స్ మాత్రమే నోట్స్. నెక్స్ట్ అన్నీ షార్ట్ నోట్స్ నుండి చేసేయాలనమాట. ఓకే. సో, ఇక్కడేంది ఫస్ట్ రివిజన్ ఎందులో నోట్స్‌లోంచి చేస్తారు కదా! అప్పుడు పక్కన ఒక రఫ్ షీట్ పెట్టుకోండి. రఫ్ షీట్ పెట్టుకొని ఇందులో ఏం ఎంటర్ చేయండి ఫార్ములాస్. ఏ ఫార్ములాస్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి మీకు తెలుస్తది. ఏ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఏ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఇంపార్టెంట్. నేను అందుకే ఫస్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పెట్టినా అనమాట. సో, ఇవన్నీ ర్యాండమ్‌గా రాసేసుకోండి రఫ్ షీట్‌లో. రాసుకున్నారా? రాసుకున్నాక ఎండింగ్‌లో ఇదంతా షార్ట్ నోట్స్‌లో ఆర్గనైజ్డ్‌గా రాసుకోండి. ఓకే. సో, ఫస్ట్ మీదొక యూనిట్ కంప్లీట్ అయితది. కంప్లీట్ అయినంక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినాక ఫస్ట్ రివిజన్ చేస్తారు కదా! సో, ఫస్ట్ రివిజన్ నోట్స్‌లోంచే చేయాలి. చేసేటప్పుడే ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి. సో, రఫ్ నోట్స్‌లో ఫార్ములాస్, పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఇవన్నీ రాసుకోండి ర్యాండమ్‌గా. రాసుకున్నాక దాన్ని షార్ట్ నోట్స్‌లో ఆర్గనైజ్డ్‌గా రాసుకోండి. ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు ప్రిపేర్ చేయాలి షార్ట్ నోట్స్ అని? సో, ఈ ఫేజెస్ అన్నీ అయిపోయినప్పుడు. సో, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అయినప్పుడు ఫేజ్ 5లో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో, మీకు ఏ డౌట్ ఉన్నా గానీ మీరు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో కూడా చేస్తా. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఏంది? హౌ. హౌ షార్ట్ నోట్స్ షుడ్ బి ప్రిపేర్డ్. ఓకే. సో, ప్రిపరేషన్ ఆఫ్ షార్ట్ నోట్స్‌లో ఇప్పుడు హౌ చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఏంది? బీ సెలెక్టివ్ అండి. జస్ట్ డోంట్ కాపీ థింగ్స్. ఓకే. సో, జస్ట్ అందులో ఎట్లుందో అట్లా కాపీ చేస్తే అది షార్ట్ నోట్స్ అవ్వదండి. అది నోట్స్ అయిద్దనమాట. మరి ఏం రాయాలి? ఏం రాయాలంటే ఫార్ములాస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్‌లో చెప్పినా కదండీ! ఫార్ములాస్, పాయింట్స్ టు బి రిమెంబర్డ్ ఆర్ బుల్లెట్ పాయింట్స్. ఈ 2 ఎక్కడి నుండి దొరుకుతాయి? ఈ 2 మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి దొరుకుతాయన్నమాట. సో, అట్లా మీరు సెలెక్టివ్‌గా ఉండాలండి. ఓకే. ఫుల్‌గా చేయొద్దు. సెలెక్టివ్‌గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ అండ్ క్లియర్. షార్ట్ అండ్ క్లియర్ అంటే ఇప్పుడు ఫార్ములాస్‌కి డెరివేషన్ ఉంటదండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను కాన్సెప్ట్ బైట్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఫార్ములాకి డెరివేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. మీరు అట్లా డెరివేషన్స్ రాయకండి. సో, స్ట్రిక్ట్‌లీ ఫార్ములాస్ అండ్ షార్ట్‌కట్స్ అండ్ బుల్లెట్ పాయింట్స్. ఓకే. దాని ముందు ఏమైంది? అదంతా అవసరం లేదు మనకి. ఎండ్ పాయింట్ ఏదైతే గుర్తుపెట్టుకోవాలో అది మాత్రం రాసేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి 2 పేజ్ రూల్. ఇప్పుడు నేను ఎంత చెప్పినా గానీ మీకు షార్ట్ నోట్స్ రాసేటప్పుడు ఏమనిపిస్తదంటే ఇది గూడా ఇంపార్టెంట్. ఫస్ట్‌ది గూడా ఇంపార్టెంటే గదా! సెకండ్‌ది గూడా ఇంపార్టెంటే. థర్డ్‌ది గూడా ఇంపార్టెంటే. అన్నీ రాసేద్దామని అనుకుంటారు. సో, అట్లా అవ్వొద్దు అంటే 2 పేజ్ రూల్ పెట్టుకునేటోడినండి నేను. అంటే 2 పేజ్ రూల్ అంటే నేనేం చేస్తున్నా అంటే 90% ఆఫ్ ది నా సిలబస్ నేను 90% ఆఫ్ ది యూనిట్స్ నేను 2 పేజెస్‌లోనే కంప్లీట్ చేసినా అండి. కొన్ని ఎక్సెప్షనల్ ఉంటాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌లో క్వాలిటీ టెస్ట్ ఆఫ్ వాటర్ అని ఉంటది. అది పెద్ద టాపిక్ అండి. సో, దానికి 3-4 పేజెస్ పట్టిందనమాట. అట్లా ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. బట్ 90% ఆఫ్ యూనిట్స్ అనేది నేను 2 పేజెస్‌లోనే కంప్లీట్ చేసిన. కొన్నిటికి 1 పేజ్ కూడా పడతదనమాట. సో, అట్లా 2 పేజెస్ అని మీరు లిమిట్ పెట్టుకుంటే ఏమైతది? మీరు ఇట్లా ఇష్టం ఉన్న పాయింట్స్ అనేది రాయరనమాట.
ఓన్లీ నాకెంత అవసరం రా భాయ్! ఓకే. నాకు 2 పేజెస్ కాబట్టి నేను ఇదే రాయాలి. ఇంకా స్పేస్ లేదు అని చెప్పి మీరు మెంటల్‌గా ఫిక్స్ అయితారు. సో, ఈ లిమిట్ అనేది మీరు పెట్టుకోవాలనమాట. 2 పేజెస్ అంటే ఏ4 షీట్స్ అండి. 2 పేజెస్ ఆఫ్ ఏ4 2 కూడా పట్టదండి. మాక్సిమం 1 పేజెస్ కూడా చానా అయిపోతాయన్నమాట. సో, నెక్స్ట్ ఏంటిది? యూజ్ ఫ్లో చార్ట్స్ అండి. ఇది నాకు యూజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అండి. ఎందుకంటే అది మీ మైండ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదంటే అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. ఆహ్, ఇప్పుడు టెన్సెస్ అనుకోండి. టెన్సెస్. టెన్సెస్ ఆర్ మనం నార్మల్‌గా ఏం చేస్తాం డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అని రాస్తాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇట్లా రాస్తారు కదా! ఇప్పుడు దీన్ని ఇలా రాసి చూడండి. టెన్సెస్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అండ్ పాస్ట్ కింద పాస్ట్ రిలేటెడ్ పాయింట్స్, ప్రెజెంట్ కింద ప్రెజెంట్ రిలేటెడ్ పాయింట్, ఫ్యూచర్ కింద ఫ్యూచర్. సో, మీరే అస్యూమ్ చేసుకోండి. మీకు ఇది ఈజీ ఉంటదా? లేకపోతే ఇది ఈజీ ఉంటదా? సో, మీరే ఊహించుకోండి. ఆబ్వియస్‌లీ ఇది చూడనీకి కొంచెం యాస్థెటిక్‌గా కూడా ఉంటది. అండ్ మీ మైండ్‌లో కూడా స్టిక్ అయిపోద్దనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లీవ్ స్పేస్. షార్ట్ నోట్స్ ఇప్పుడు 2 పేజ్ రూల్ అన్నా కదా! మీరు మొత్తం 2కి ఇంక మూల దాకా మూలలు కూడా మొత్తం నింపేయకండి. లీవ్ సమ్ స్పేస్. ఎందుకంటే మీరు టైమ్ పాస్ అయ్యే కొద్దీ మీకు క్లారిటీ పెరుగుతా ఉంటది. క్లారిటీ అనేది టైమ్ పాస్ అయ్యే కొద్దీ ఎందుకంటే మీరు క్వెషన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఓకే. ఇది ఇంపార్టెంట్. నేను అది ఇంపార్టెంట్ అనుకున్నా. కాదు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పుడేంది ఆ క్లారిటీ పెరిగినప్పుడు న్యూ కాన్సెప్ట్స్ వస్తాయి. మరి ఆ న్యూ కాన్సెప్ట్స్ రాయాలంటే స్పేస్ కావాలి కదా! సో, స్పేస్ అనేది ఇడిచిపెట్టాలి. ఓకే. సో, ఇది ముందే ఇడిచిపెట్టాలండి. నేనేం చేస్తుండే నేను మొత్తం ఇట్లా ఫిక్స్‌డ్‌గా రాస్తుండే పేజ్ మొత్తం. స్పేస్ ఉండకపోతుండే. సో, నాకు కన్‌ఫ్యూజన్ వచ్చిందనమాట. ఇది నేను చేసిన మిస్టేక్. ఓకే. ఇది నేను ముందు తెలీదు కదండీ ఎవ్వరికీ. సో, మీరైతే ఒక మంచి స్పేస్ అనేది ఇడిచిపెట్టుకోండనమాట. సో, మీకు డెఫినెట్‌గా అది తర్వాత అనేది హెల్ప్ అయిద్దనమాట. సో, వీడియో ఎండ్ వచ్చేసి సో, షార్ట్ నోట్స్ అనేది మెజారిటీ మెంబర్స్‌కి యూజ్‌ఫుల్ అండి. ఇన్ మై ఒపీనియన్. కొందరికి యూజ్ లేకుండా కూడా క్రాక్ చేసారని నేను చెప్తున్నా. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఇన్ మై ఒపీనియన్ అయితే అని చేయాలనమాట. సో, మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.